కరీంనగర్లో శ్రీ మహాశక్తి దేవాలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. ఆలయంలో ఉదయం నుంచే చిన్నారులకు అక్షరాభ్యాసాలు కొనసాగుతున్నాయి. మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవార్లు కలిసి ఉన్న ఏకైక క్షేత్రంగా ఉండడంతో భక్తులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వసంత పంచమి సందర్భంగా శ్రీ మహాసరస్వతి అమ్మవారి అభిషేక పూజలు, కుంకుమార్చన పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. ఈరోజు వసంత పంచమి అంటే మాఘమాసంలో శుద్ధ పంచమి వసంత పంచమి. ఈరోజు సరస్వతీదేవి ఆవిర్భావించినటువంటి విశేషమైన దివసం ఈరోజు. ఈ వసంత పంచమి విశేషం ఏమిటంటే మాఘమాసంలో మొదలయ్యే శ్యామలా నవరాత్రులలో వచ్చేటువంటి పంచమి నాడు వసంత పంచమి. ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి ఆ మహాశక్తి తన సేనాధిపతిగా మన వారాహీదేవిని ఉంచుకుంటే ఈ శ్యామలా నవరాత్రులలో శ్యామలాదేవిని మంత్రిగా ఉంచుకుందట. అలాంటి విశేషమైనటువంటి శ్యామలా నవరాత్రులలో ఈ వసంత పంచమి వస్తుంది. ఈ వసంత పంచమి రావడం విశేషం ఏమిటంటే ఈ వసంత పంచమి రోజున ఎవరైతే పూజ చేస్తారో అమ్మవారు మంత్రి కాబట్టి జ్ఞానస్వరూపిణి, చాలా జ్ఞానాన్ని ప్రసాదించుతుంది. అలాంటి విశేషమైనటువంటి రోజు ఈరోజు కాబట్టి మన మహాశక్తి దేవాలయంలో ఉదయాత్పూర్వం 4 గంటలకే మహా అభిషేకం జరిగింది. తదనంతరం 7 గంటలకు ఉత్సవమూర్తికి ఫలపంచామృతాలతో అభిషేకము మరియు ఆ సరస్వతీదేవి పూజా కార్యక్రమాలు, అక్షర శ్రీకారాలు, పుస్తక పూజలు, పెద్ద విద్యార్థులు, చిన్న విద్యార్థులు, అక్షరాలు మొదలు పెట్టే విద్యార్థులు అందరూ కూడా ఈరోజు తండోపతండాలుగా వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని, ఆ అమ్మవారిని పూజించుకొని ఆ అమ్మవారి అనుగ్రహ కృపలకు పాత్రులవుతున్నారు.